యేసుక్రీస్తు ఆకలితో ఉన్నటువంటి తన శిష్యులందరి కొరకు ఆయన భోజనము సిద్ధపరిచి, రండి వచ్చి భోజనం చేయండి అని ఆయన తన శిష్యులందరినీ ఆహ్వానిస్తాడు. ఆయన పిలవగానే శిష్యులందరూ వచ్చి భోజనం చేస్తారు. శిష్యులందరూ భోజనం చేసిన తరువాత అక్కడ శిష్యులందరి ముందు యేసుక్రీస్తు పేతురు వైపు చూస్తాడు. పేతురుని చూస్తాడు. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నప్పటికీ ఆయన పేతురునే చూస్తూ ఉన్నాడు. పేతురు వైపే చూచాడు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ భూమి మీద చాలామంది ప్రజలు ఉన్నప్పటికీ, చాలామంది మనుషులు ఉన్నప్పటికీ దేవుడు ఈ సమయంలో వాళ్ళందరినీ చూడట్లేదు, వాళ్ళ వైపు చూడట్లేదు. కానీ ఈ వాక్యం వింటున్న నీ వైపు, నా వైపు, మన వైపే దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నిన్ను, నన్ను, మనల్నే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి దినము, అనుక్షణము నిన్ను, నన్ను, మనల్ని చూస్తూ ఉన్నాడు. మన వైపు చూస్తూ ఉన్నాడు.